ఇందాక తెలియజేసినట్టు నిన్నటి నుంచి మనకి ఎంసీసీ అనేది కోర్సులోకి వచ్చింది. సో ఎంసీసీ కింద ఏమి పర్మిసిబుల్ ఏమి చేయకూడదు అనే నిబంధనలు మీకు కేసీఆర్ గారు డీటెయిల్గా చెప్పారు. సో ఎంసీసీ నిబంధనలు ఆఫీసర్స్కి ఎంతైతే అప్లికబుల్ ఉంటాయో పొలిటికల్ పార్టీస్కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా అప్లికబుల్. సో ఈ ఎంసీసీ వైలేషన్స్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్, మీరు అడిగిన క్వైరీస్, డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్స్ ఈ బుక్స్లో ఎనివే ఉన్నాయి, మీకు అవి షేర్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా మీకు డౌట్స్ ఉంటే టైం టు టైం మీరు మన సిఓజెపీ గారిని కానీ ఏసీఎపీ గారిని మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ అమౌంట్ కానీ రూల్ కానీ ఏమైనా చేంజ్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పితే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఇంతకు ముందున్న రూలే మనకి కంటిన్యూ అవుతుంది. డిపాజిట్ అమౌంట్ ఫీ అవ్వచ్చు, ఆర్ ఇందాక 2 children 3 children రూల్ మారలేదు. సో అట్లాంటప్పుడు ఉన్న రూలే కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద బుక్, ప్రీవియస్ బుక్లో ఏదైతే ఉందో అదే రూల్స్ మనకి కంటిన్యూ అయితే అమౌంట్ అవ్వచ్చు, పర్మిషన్ తీసుకునే పద్ధతి అవ్వచ్చు, ఇవన్నీ కూడా సేమ్. జస్ట్ లైక్ జనరల్ ఎలక్షన్లో మనకి కొన్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఈసీఐ ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ మనం పెట్టుకోలేదు కాబట్టి పర్మిషన్స్, అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గానే మీరు చేయాల్సి వస్తుంది. నామినేషన్ ఇవన్నీ కూడా మాన్యువల్గానే ఇవ్వాల్సి వస్తుంది. సో ఏ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాలి అనేది మనం రిటర్నింగ్ ఆఫీసర్ అనేది మనము నియమించుకున్న తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఈ ఆఫీస్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు నామినేషన్ అనేది ఈ పర్టికులర్ అధికారికి ఇవ్వాలి అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీకు టైం టు టైం మేము పంపిస్తూ ఉంటాము. లాస్ట్ టైం మనం అనుకున్నట్టు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా అందరూ ఉన్నారు. సో ఫైనల్ అయిన తర్వాత ఆరో నేమ్, ఆరో ఆఫీస్ ఎక్కడ ఉంది, టైమింగ్స్ ఒక టేబుల్ వేసేసి వాళ్ళకి గ్రూప్లో పెట్టేసేయండి. వాళ్ళకు కూడా కన్ఫ్యూషన్ లేదు. ద థింగ్ ఇస్ ఇక్కడ ఎలక్షన్లో నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనం